దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయ మంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం. నమస్తే, దేవరాగం కార్యక్రమానికి స్వాగతం. అమెరికాలోని హ్యూస్టన్ నగరం దివ్య సాకేతంగా మారింది. ఆంజనేయ నామస్మరణతో మారుమోగింది. శ్రీ 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 త్రిదండి చినేజియార్ స్వామి ఆధ్వర్యంలో హ్యూస్టన్ నగరంలోని దివ్య అష్టలక్ష్మి ఆలయంలో భవ్యమైన అభయ హనుమాన్ విగ్రహం ఆవిష్కృతమైంది. స్టాచ్యూ ఆఫ్ యూనియన్గా వ్యవహరిస్తున్న 90 అడుగుల అభయ హనుమాన్ విగ్రహం అమెరికాలో 3వ అతిపెద్ద విగ్రహంగా ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. స్వామివారు ఆజ్ఞ వేశారు. ఆకాశం నుంచి పుష్పవర్షాలు కురిపించడానికి మా వారంతా సిద్ధమయ్యారు. బోల్ పవన సుతానమానకి, సుందర సేతు స్వామికి. మనందరం కూడా స్వామికి పుష్పాల సమర్పణ చేద్దాం. ఈరోజు అద్భుతమైన రోజు, వరాహ జయంతి. వరాహ జయంతి రోజునే ఆంజనేయ స్వామి లోకావిష్కృతమవుతున్నారు. ఈ షుగర్లాండ్లో వరాహస్వామి ముఖం కూడా హనుమంతునికి ఉన్నట్లుగా పంచముఖ ఆంజనేయ స్వామి రూపాన్ని తెలియచేస్తారు. వందే వానర నారసింహ కగరాట్ క్రోడాశ్వ వక్త్రాంచితం అని. నిజానికి ఆంజనేయ స్వామికి 5 ముఖాలు ఉన్నాయా అంటే, ఒక వ్యక్తి అన్ని విషయాల్లో ప్రజ్ఞ కలిగి ఉంటే బహుముఖ ప్రజ్ఞాశాలి అంటారు. అలా ఆంజనేయ స్వామి కూడా 5 ముఖాలతో ఆయన తన ప్రజ్ఞని లోకానికి చూపాడు. అందులో వరాహముఖం, వరాహస్వామి భూదేవిని ఉద్ధరించాడు. అలాగా ఆంజనేయ స్వామి వారి భూమి యొక్క కుమార్తె అయిన సీతాదేవిని ఉద్ధరించాడు. సముద్రంలో ఎక్కడో ఒక మూల ఆవగించంత భూమిని పైకెత్తాడు. అది కనిపెట్టడం ఎంతో కష్టం. వరాహస్వామికే అది సాధ్యమైంది. మరి లంకలో ఉన్న సీతమ్మని చూడాలంటే ఎలా? ఆవిడని చూడడానికి వరాహస్వామి యొక్క అనుగ్రహం ఉంటే తప్ప ఎవరికీ సాధ్యం కాదు. అదిగో స్వామి మీద పుష్పాలు సమర్పణ చేస్తున్నారు. నమస్కారం చేసుకోండి. బోల్ పవన సుతానమానకి, రామ లక్ష్మణ జానకి, జై బోలో హనుమానకి, జై బోలో హనుమానకి. సకల దేవతలు వరాలిచ్చి నీకు ఏ ప్రమాదం కలగదు, యముడు నా యమపాసం చేత కూడా ఏం కాదన్నాడు. ఇంద్రుడు నా మహిమలేవి కూడా నీ మీద ప్రభావం చూపవన్నాడు. అలాంటి ఆంజనేయ స్వామి సకల దేవతల యొక్క వరాలు పొందాడు గనక మన ఆంజనేయ స్వామి వేయించేయడానికి ముందుగా మన హ్యూస్టన్ మహానగరంలో ఉన్నటువంటి సుమారు 40-50 ఆలయాలకి మన అష్టలక్ష్మి కమిటీ వారు స్వామివారి ఆజ్ఞతో వెళ్ళి అన్ని ఆలయాల్లో ఉన్న పెరుమాళ్ళకి దేవుళ్ళకి భోగాన్ని ఇచ్చారు. ప్రతి చోటకి ఆంజనేయ స్వామిని తీసుకువెళ్ళారు ఉత్సవమూర్తిని. ఆ సుందర సేతు ఉత్సవమూర్తి ఆయా మూర్తులకి ప్రసాదాన్ని ఇచ్చి, ఇదిగో నన్ను ఇక్కడ
నేను చేసే కార్యం విజయం కావాలి అంటున్నాడు. ఆ రోజు సీతాన్వేషణకు బయలుదేరే సమయంలో ఆంజనేయ స్వామి వారు ఒక్కొక్కరికి నమస్కారం పెట్టేట. ససూర్యాయ మహేంద్రాయ పవనాయ స్వయంభువే భూతేభ్యశ్చాంజలిం కృత్వా చకార గమనే మతిం. రావణుడు లాంటి మన మనస్సే అహంకారగ్రస్తమై ఉంది. అలాంటి అహంకారంతో కూడిన మనస్సుని మర్దనం చేయాలంటే రాముడు రావాలి. కాషాయపు వస్త్రంతో కూడినటువంటి స్వామి వచ్చారు. ఆ వాహనం కూడా కాషాయమే. ఎంత అద్భుతమో చూడండి. ఆంజనేయ స్వామి వారు సింధూరపు వర్ణంలో ఆయనకి చక్కగా సమర్పణ చేస్తుంటారు సింధూరాన్ని. అలాంటి ఆకృతి కలిగిన ఒక విమానం సీతాన్వేషణ కోసం బయలుదేరిన హనుమంతుడిలాగా ఉంది. కుంభప్రోక్షణ కావించి ఆంజనేయ స్వామి వారికి ఒక అద్భుతమైనటువంటి మాలని సమర్పణ చేయడానికి వేంచేస్తున్నారు. బంధువులారా, మన స్వామి సుందర సేతువు మనందరినీ ఎప్పుడు అనుగ్రహించాలి. అంత బృహత్తరమైన స్వామికి చక్కని మాలని, వాడని మాలని సమర్పించాలి. మన ఆచార్యులు పవిత్ర మాలని సమర్పిస్తున్నారు. రామనామ తవ జాతు జపంతః తరంతి పామరాః అపి భవాబ్ధిం. పామరులైన వాళ్ళంతా కూడా రామా అనే నామం చెప్తూ సముద్రాన్ని దాటేస్తున్నారే. ఏమండి, మరి హనుమంతుడు సముద్రాన్ని దాటాడంటే గొప్ప విచిత్రమా ఏమిటి? అదేమిటండి విచిత్రం కాదా అంటే, అవునండి, ఆంజనేయ స్వామి వారు సముద్రాన్ని దాటాడంటే కారణం అంగసంగి భవదంగుళి ముద్ర. రామచంద్రుని యొక్క శరీరానికి ఎప్పుడూ అంటిపెట్టుకున్నటువంటి అంగుళి, ఆ అంగుళి ముద్ర హనుమంతుడు స్వీకరించాడు గనకనే ఆంజనేయ స్వామి వారు లంకకి వెళ్ళగలిగాడండి, సముద్రాన్ని దాటాడు. కిం విచిత్రమతరత్ కపిరబ్ధిం అంటాడు కవి. ఈ వానరం సముద్రాన్ని దాటింది అంటే గొప్ప విచిత్రమేం లేదండి. ఇదిగో రామముద్రిక ఉంది గనక ఆయన దాటగలిగాడు అంతే అంటున్నారు. రామనామ ప్రభావం ఎంత గొప్పదో చూడండి. రామనామాన్ని ఎవరైతే ఎక్కువ స్మరిస్తారో, ఎవరైతే ఎప్పుడు భావిస్తారో అలాంటి వారికి ఈ సంసారం అనే సముద్రాన్ని కూడా దాటగలుగుతారు. కేవలం మామూలు సముద్రమే కాదండి, భవాబ్దిని కూడా దాటగలుగుతాం. అంత గొప్ప కార్యం చేసిన ఆంజనేయ స్వామి వారు రామనామ వైభవాన్ని లోకానికి చాటారు. రామునికి ప్రియాన్ని చేశారు. ఏమివ్వాలి శ్రీరామచంద్రుడు ఆలోచించట. సీతమ్మకి వార్త చెప్పావు, నాకు కూడా ఆవిడ వార్త చెప్పావు, నీకేమివ్వాలి అనుకున్నట్ట. అలాగే మన జీయర్ స్వామి వారు కూడా సుందర సేతువుగా పిలవగానే వచ్చావే, మా ఊళ్ళో కాదు, మన తెలుగునాట కాదు, ఇది పాశ్చాత్య దేశం. ఇక్కడ చిన్న ఆలయం కట్టడమే చాలా కష్టమే. అలాంటి చోట 90 అడుగుల మూర్తిని ఇక్కడ నిర్మాణం చేయాలి. స్టాచ్యూ ఆఫ్ యూనియన్ అని పేరు పెట్టారు. రామనామాన్ని ఎప్పుడూ జపించే హనుమంతుడికి కూడా రామారాధ్యులైనటువంటి మన చిన్నజీయర్ స్వామివారి పిలుపుని కాదనలేకపోయాడు. అందుకే ఆంజనేయ స్వామి వారు మన జీయర్ స్వామి వారు పిలవగానే వచ్చేసారు. ఏమంటే పిలవగానే వస్తారా? వస్తారు. అలనాడు మన జీయర్ స్వామి వారి పెరుమాళ్ళని దొంగలు ఎత్తుకుపోతే ఇక పెరుమాళ్ళు వారు రారు అని అందరూ అనుకున్న రోజున స్వామివారిని ప్రెస్ వాళ్ళు వెళ్ళి అడిగారు, అయ్యా ఇప్పటికి 2 రోజులైంది, మీరు మంచినీరు కూడా స్వీకరించలేదు, తిండి కూడా తీసుకోవట్లేదు, మరి ఎలాగా? మీ దేవుడు రాకపోతే ఏం చేస్తారన్నట్ట. 3 రోజులు సమయం ఇస్తున్నాము రాముడికి అన్నారట స్వామి. మరి 3వ రోజు రేపే కదా, రేపు కూడా రాకపోతే ఏం చేస్తారని అడిగారట. దాందే ఉందండి,
రాముడు రాకపోతే నేనే రాముడి దగ్గరికి వెళ్ళిపోతానన్నారట జీయర్ స్వామి వారు. ఎప్పుడు ఆ మాట అన్నారో అప్పుడు వెంటనే రామచంద్రుడు ఎక్కడున్నాడో ఆ దొంగల దగ్గర నుంచి బయటపడి పోలీసుల చేతబడి వెంటనే మళ్ళీ జీయర్ స్వామి సన్నిధికి చేరుకున్నాడు. ఇది స్వామి యొక్క వైభవం. మన జీయర్ స్వామి వారు రమ్మని పిలిస్తే నడిచి వచ్చేట. నను పాలింపగా నడిచి వచ్చితివా అని మన జీయర్ స్వామి వారు కూడా మన పూర్వులు పాడిన పాటని ఒకసారి స్మరించుకొని పరమాత్మ పాదాలు కడిగారు తమ ఆనంద బాష్పాలతో. స్వామి ఇంకెప్పుడు నన్ను వదిలి వెళ్ళకు అని రామచంద్రుని దగ్గర ప్రార్థన చేశారు మన స్వామి. జీయర్ స్వామి వారి పిలుపు విని రాముడే తన పరివారంతో తిరిగి వచ్చాడు. ఏదైనా ఒక వస్తువు పోతే మళ్ళీ తిరిగి రావడం చాలా కష్టం. పుస్తకం వనితా విత్తం పరహస్తం గతం గత అంటారు కదా. ఎవరికైనా ఒక పుస్తకం ఇచ్చామంటే ఆ పుస్తకం మళ్ళీ తిరిగి రావాలంటే చాలా కష్టం. ఒకవేళ వస్తే అది ఖండశః చినిగి పోతుందట. లేదు ఎవరికైనా ధనం ఇస్తే ఆ ధనం ఇవ్వట మళ్ళీ తిరిగి వడ్డీ రూపంలో కొంచెం కొంచెం ఇస్తూ ఉంటారట. అలా అవుతుంది. మరి అలాంటిది ఎవరికైనా దొంగలు ఎత్తుకుపోతే మరి రామచంద్రుడు ఒక్క ఆభరణం కూడా పోకుండా అలా తిరిగి వచ్చాడంటే కారణం ఏమిటిది? ఆయన సంకల్పం కాక జీయర్ స్వామి వారి వైభవాన్ని లోకానికి అందించాలనే తప్ప వేరు కాదు. అటువంటి గొప్ప మహిమ కలిగిన వారు మన ఆచార్యులు. వారి పిలుపు విని సాక్షాత్తు శ్రీరామచంద్రుడే వచ్చారు గనక ఆంజనేయ స్వామి కూడా అనుకున్నట్టమ్మో నేను రామపాద సేవాధురంధరుణ్ణి ఎలాగో మా జీయర్ స్వామి వారు కూడా అంతే సతత సీతారామ పాద సేవాధురంధరుడు. అందులో సీతానగర వాసి అమ్మవారి ఇంటివారు గనక మాట వినకపోతే బాగుండదని ఆంజనేయ స్వామి ఇక్కడికి వేంచేశారు. మరి ఇక్కడికి వేంచేసిన హనుమంతునికి ఏమి ఇవ్వాలి? సీతమ్మ వార్త చెప్పిన హనుమంతునికి ఏమి ఇవ్వాలో తెలియలేదు రామచంద్రుడికి. అందుకే రామచంద్రుడు అన్నిటికంటే గొప్పది నా ఆలింగనమని ఒక్కసారి ఆయన్ని ఆలింగనం చేసుకున్నారట. హనుమ ఇది తప్ప నా దగ్గర ఏం లేదని గట్టిగా ఆలింగనం చేసుకున్నారు. మన జీయర్ స్వామి వారు కూడా స్వామి నీకు నేనేం సమర్పించను అని ఒక అద్భుతమైన పవిత్ర మాల 72 అడుగుల పవిత్ర మాలని ఆంజనేయ స్వామి వారికి సమర్పణ చేస్తున్నారు. ఆ రోజు శ్రీరామ పట్టాభిషేకం జరిగే సందర్భంలో శ్రీరామచంద్రుడి దగ్గరికి ఎలా అయితే ఇంద్రుడు వాయుదేవునితో ఒక మాలని పంపించాడో అలాగా ఇప్పుడు మన ఆంజనేయ స్వామికి జరిగేటటువంటి ఈ ప్రతిష్టా మహోత్సవానికి యతిరాజులైనటువంటి మన భగవద్ రామానుజులకి తాకించి రామచంద్రుడికి సీతమ్మకి సమర్పణ చేసి ఆ మాలని తీసుకొచ్చి స్వామికి సమర్పణ చేశారు. ఆంజనేయ స్వామి వారు పవిత్రమాల పట్టుకున్నాడు. ఓ ప్రతిజ్ఞ చేస్తున్నట్టున్నాడు హనుమంతుడు. నేను పవిత్రమాలని చేతిలో ధరించి చెబుతున్నాను వినండి, నేను అబద్ధం ఆడటం లేదు. 2 చేతులు ఎత్తి ఉన్నాడు హనుమంతుడు. ఏమని చెప్తున్నాడు? సత్యం సత్యం పునఃసత్యం ఉద్ధృత్య భుజముచ్యతే. ఎవరైనా సత్యాన్ని చెప్పేటప్పుడు అది నిజమైనదైతే 2 చేతులు ఎత్తిని నిజం చెప్తున్నా అన్నట్లుగా ఆంజనేయ స్వామి వారు పవిత్రమాల ధరించి 2 చేతులు పైకెత్తి ఎవరు రామ 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 అంటారో వాళ్ళని నేను అనుగ్రహిస్తా, వాళ్ళకి నేను సర్వాభీష్టాలని ప్రసాదిస్తానని హనుమంతుడు అభయాన్ని ఇస్తున్నట్టుగా లేదు? చూడండి, అలాంటి ఆంజనేయ స్వామి వారి యొక్క గాథని మనం శ్రవణం చేద్దాం. ఈశ్వర చైతన్యం రాముడి రూపంలో పరమాత్మగా ఆవిష్కృతమైతే ఆ దేవేగుణ సంపన్నతను లోకానికి చాటి చెప్పడానికి హనుమంతుడు అవతరించాడు. వేద హృదయమై రామాయణం భాసిల్లితే ఆ వేద ధర్మాన్ని
ప్రతిఫలింప చేయడానికి వేదమూర్తిగా వాయుపుత్రుడు వ్యక్తమయ్యాడు. ఇప్పుడు పవనసుతుడు హ్యూస్టన్ నగరంలో 90 అడుగుల మహావిగ్రహమై బాసిల్లుతున్నాడు. అగ్రరాజ్యం నుంచి సనాతన భారత ఆధ్యాత్మిక వైభవాన్ని లోకానికి చాటుతున్నాడు. అందరూ చెప్పండి, సుందర సేతవే నమః. ఓం సుందర సేతవే నమః. మీ గృహాలలోంచి ఈ దృశ్యాన్ని దర్శించేటువంటి ప్రతి ఒక్కరూ కూడా స్మరించండి, ఓం సుందర సేతవే నమః. ఈ బ్రిడ్జ్ ఎక్కుదాం అందరం. హనుమంతుడే ఒక బ్రిడ్జి, మనందరికీ సేతువై మనందరికీ శ్రమ లేకుండా హనుమంతుడు తీసుకువెళ్తాడు. ఆ రోజు లంకకు వెళ్ళాడు ఆంజనేయ స్వామి వారు, ఆయనకి ఎక్కడా శ్రమ లేదట. అనిశ్వసన్ కపిస్తత్ర నగ్లాని మధిగచ్చతి అంటాడు వాల్మీకి. ఎక్కడ ఆయాసపడలేదు ఆంజనేయ స్వామి వారు, చెమట ఎక్కడా రాలేదట, ఏ రకమైనటువంటి శ్రమ లేదట. మనం కాస్త నడిచినా కాస్త కూర్చున్నా అమ్మో చాలా ఇబ్బంది అయిపోయిందండి, స్ట్రెయిన్ అయిపోయా అంటాం. కానీ అంత దూరం వెళ్ళాడు 100 యోజనాలు ఆంజనేయ స్వామి, శ్రమే లేదట. అలాంటి ఆంజనేయ స్వామి వారు మనందరినీ అనుగ్రహించడానికి ఆయన సేతువై ఉన్నాడు. మనందరినీ ఈ గట్టు దగ్గర నుంచి, దుఃఖాబ్ది నుంచి, దుఃఖ సముద్రం నుంచి ఆనంద తరంగాలు మనకి సోకేలాగా, అవి అనుభవింపజేసేలాగా ఆంజనేయ స్వామి ఉన్నాడు. ఆ ఆనంద తరంగం శ్రీరామచంద్రుడే. ఆ రామచంద్రుణ్ణి మనం సేవిద్దాం, సుందర సేతు నామాన్ని మనం జపిద్దాం. ఓం సుందర సేతవే నమః. పవనసుత హనుమాన్ కీ, పవనసుత హనుమాన్ కీ, పవనసుత హనుమాన్ కీ. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కీ. ద్యుతిమన్ కనకాద్రి ధృతిమన్ హ్యూస్టన్ పరిభూత జయ వీర హనుమన్. రవికోటి ద్యుతిమన్ కనకాద్రి ధృతిమన్ హ్యూస్టన్ పరిభూత జయ వీర హనుమన్. మన ఆచార్యులు స్వామికి పుష్పమాల సమర్పించి ఏం చేస్తున్నారు? ఓం సుందర సేతవే నమః. పుష్పవర్షం మనకి అక్కడ సుందర సేతవే దర్శిస్తున్నాం. కౌమోదకి గద సుందర సేతవే స్వామివారు నమః. సంప్రోక్షణ చేసి ఉడతకి కూడా ప్రోక్షణ చేసి, ఓ ఉడత, ఈ లోకంలో ఉన్న వాళ్ళంతా కూడా నీలాగా చక్కని సేవలు చేయగలగాలి, అందరికీ నువ్వు ఆదర్శమని అటు ఆంజనేయ స్వామిని ఇటు ఉడతని ఇద్దరిని దర్శింపజేస్తున్నారు మన జిఆర్ స్వామి వారు. ఇదొక స్ఫూర్తి కేంద్రం. స్టాచ్యూ ఆఫ్ యూనియన్ అనేది అందరికీ ఒక స్ఫూర్తినిచ్చే కేంద్రం కావాలి. స్వామివారు కుంభజలాన్ని తాము ప్రోక్షణ గావించుకొని ముకుందానంద స్వామి వారికి, అక్కడుండే అర్చకులకి, భక్తులందరికీ కూడా
తీర్థాన్ని ప్రోక్షణ గావిస్తున్నారు. అక్కడి నుంచే హనుమంతుని పదపీఠం దగ్గర నుంచి సేతవే నమః. ఓం సుందర సేతవే నమః. కృతజ్ఞతావిష్కరణ కావిస్తున్నారు మన జీయర్ స్వామి హనుమా. సుందర సేతవే ప్రపంచంలో ఉన్న వారందరినీ అనుగ్రహించని ఆంజనేయ స్వామి వారి పాదాల చెంత ప్రణమిల్లి హనుమంతుని యొక్క అనుగ్రహాన్ని స్వీకరించి సేతవే మన ఆచార్యులు మనందరి తరఫున నమస్కారం చేస్తున్నారు. గురువు యొక్క గొప్పతనం ఇదే. ఇంత కార్యం మన జీయర్ స్వామి వారి యొక్క అనుగ్రహంతో శ్రీమాన్ దిట్టకవి గోపీస్వామి వారు చక్కగా ఎన్నో సేవలు చేస్తూ ఇక్కడ ఉండి హనుమంతుని యొక్క నిర్మాణంలో అటు భారతదేశం నుంచి చైనా కూడా వెళ్ళి తానొక్కడే అన్నీ అయి ఇక్కడ అమెరికా జెట్ అలాగే అష్టలక్ష్మి కమిటీతో సంయుక్తమై చక్కని నేపథ్యంతో కార్యక్రమాన్ని నిర్వహించిన చిరంజీవి దిట్టకవి గోపీకృష్ణమాచార్య స్వామి. క్రేన్ కూడా తానే చక్కగా కిందకి తీసుకొస్తున్నారు. ఒక అద్భుతమైనటువంటి స్వామి యొక్క ఆవిష్కరణని మనం పూర్తి చేసుకున్నాం. భక్తులందరినీ అనుగ్రహిస్తూ మన జీయర్ స్వామి వారు కుంభ ప్రోక్షణతో అందరికీ మంగళాశాసనం గావించడానికి విచ్చేస్తున్నారు. సుందర కాండను సీతారాముల కలిపిన సుందర సేతు స్వరూప సీతారాముల కనుగవలో గిట మిలమిల మెరిసిన సుందర దీప సీతారాముల కనుగవలో గిట మిలమిల మెరిసిన సుందర దీప వీరాధి వీరా రణరంగ ధీరా లీలా శరీరా జ్ఞానగుణ సాగర వీరాధి వీరా రణరంగ ధీరా లీలా శరీరా జ్ఞానగుణ సాగర జై 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 హనుమాన్ జై బోలో హనుమాన్ జై 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 హనుమాన్ జై బోలో హనుమాన్ రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి. సీతారాముల కథను సుందరమయం చేసినవాడు హనుమంతుడు. సీతారాములను కలిపిన సేతువు ఆంజనేయుడు. హ్యూస్టన్ వేదికగా శ్రీ 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 త్రిదండి చినజీయర్ స్వామి చేతుల మీదుగా ఆవిష్కృతమైన అభయ హనుమాన్ విగ్రహం కూడా చైతన్య రూపమై వేద హృదయమై వేద ధర్మాన్ని అర్థం చేసుకోవడానికి దోహదం చేస్తుంది. జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ జై 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 శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై 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 శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై 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 God blessed us with two powerful hands. परमहंस परिव्राजकाचार्याणां श्री 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 त्रिदण्डी चिन श्रीमन्नारायण रामानुजजीय स्वामी श्रीचरणानां मङ्गलाशासनपूर्वकं लोककल्याणार्थं राजराष्ट्राभिवृद्ध्यर्थं क्षेत्राभिवृद्ध्यर्थम् अस्मिन् लोके अतिवृष्ट्यनावृष्टिराजबाधादि सर्वोपद्रवशान्त्यर्थं सर्वानिष्टशान्त्यर्थं क्षेमाभिवृद्ध्यर्थं सर्वसंवत्समुद्ध्यर्थं समस्तमङ्गलावाप्त्यर्थं च संकल्पित श्री सुंदर सेतु संधातृमूर्ति श्री अभयाञ्जनेय स्वामिनः
లోకార్పణ మహోత్సవ ప్రయుక్త త్రయాన్నివేక కుండాత్మక మహాకుంభ సంప్రోక్షణ మహోత్సవ ఆరాధన పరిపూర్ణతా సిద్ధ్యర్థం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఇది ఇవాల్టి దేవరాగం. చూస్తూ ఉండండి TV9.